కరెక్ట్ గా రైతు బంధు బరాబరి పెట్టుబడి సీజన్ లో వేసిండు కేసీఆర్ గారు. చెరువులు నింపిండు, ధాన్యం కరెక్ట్ టైం కు కొన్నాడు. మీరు ధాన్యం కొంటామన్నారు, 2500 ఇస్తామంటారు, 2500 బోనస్ 500 ఇస్తామంటారు, 500 లేవు. ఒడ్లు కొనుడు లేదు. మీరు ఏమంటే సన్న ఓట్లకి ఏరే పెట్టుబడి పెడతారు, దొడ్డోట్లకి ఏరే పెట్టుబడి పెడతారు. అన్ని గవే కదా. ముందు చెప్పలే కదా మీరు అట్లా చెప్పలే కదా. మీరు ఎలక్షన్ పోయినాడు మరి మేము సన్న ఓట్లకే పెడతాము, మరి ఈ రైతులకే మాఫీ చేస్తాము, వీళ్ళకి చేయమని ఎందుకో చెప్పలేదు ఆ రోజు. అందరు రైతులకు మాఫీ చేస్తామని ఎందుకు దొంగ మాటలు ఎందుకు మాట్లాడారు? అయినా రేవంత్ రెడ్డి మీరు చెప్పండి, ఈ దొంగ మాటలు ఎందుకు మాట్లాడతారు? చాలా మాటలు మాట్లాడకుండా ఊకోవాలి. ఎందుకు మాట్లాడాలి అట్లా? అబద్ధాలు ఆడి గద్దెకెక్కినాక ఒకటి, గద్దెలు దిగినాక ఒకటి. అయ్యేనా మాటలు? మళ్ళీ గెలిపిస్తారా ఇప్పుడు? ఇంకా మళ్ళీ ఇట్లా ఉంటే గెలిపిస్తారా? మళ్ళీ ఏ పార్టీని గెలిపిస్తారు? మళ్ళీ మాకు చేయండి, ఎట్లా గెలిపిస్తాం? ఇక నువ్వు అన్న మాట నీకే నిలబడడం లేదా? ఇక మళ్ళీ